టు స్టూడియో ఇన్ తెలుగు. పిఠాపురం పట్టణం డాక్టర్ వరలక్ష్మి హాస్పిటల్ వద్ద పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం టౌన్ అధ్యక్షురాలు డాక్టర్ చిక్కాల వరలక్ష్మి అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిఠాపురం అభివృద్ధి మరియు పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు విచ్చేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడారు. ఈ రోజున పిఠాపురం పట్టణంలో గడిచిన వారంలో మా అందరు ఆరాధ్య నాయకులు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రామ్ తల్లూరి గారి యొక్క నేతృత్వంలో మరి ప్రజాస్వామ్యబద్ధంగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కమిటీల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి ఆ ఎన్నికల ద్వారా పిఠాపురం పట్టణ నగరానికి జనసేన పార్టీ తరపున చైర్మన్గా డాక్టర్ వరలక్ష్మి గారిని, జనసేన పార్టీ పట్టణ వైస్ చైర్మన్గా బాలిపల్లి అనిల్ కుమార్ గారిని ఎన్నుకోవటం జరిగింది. అలాగే రూరల్ మండలాలకు సంబంధించి ఎన్నిక ద్వారా ఎంపిక కాబడినటువంటి ఉప్పాడ కొత్తపల్లి పార్టీ అధ్యక్షులుగా రావు అక్షయ్ గారిని, పిఠాపురం రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులుగా వెన్నా జగదీష్ గారిని, గొర్లపల్లి మండలం జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షులుగా గొల్లపల్లి మండలానికి జ్యోతుల శ్రీనివాస్ గారిని, అలాగే గొర్లప్రోలు పట్టణానికి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులుగా మామిడాల సూరిబాబు గారిని ఎంపిక చేయడం జరిగింది. అలాగే వీరితో పాటు పట్టణాల్లో అయితే పిఠాపురం పట్టణంలో కానీ గొల్లప్రోలు పట్టణంలో కానీ వార్డు ఇన్ఛార్జీలని నియమించడం, ఆ వార్డు ఇన్ఛార్జితో పాటు మరొక 4 కమిటీ సభ్యులు ఉండేలాగా నియమించడమే కాకుండా ఆ కమిటీల్లో తప్పనిసరిగా ఒక వీర మహిళకు కూడా ప్రతి వార్డు నుంచి కూడా స్థానం కల్పించడం జరిగింది. మరి ఎన్నికల అనంతరం జనసేన పార్టీ అందరం కూడా దాన్ని ఒక సహృదయ వాతావరణంలో జరుపుకొని ఒక అన్నదమ్ముల్లాగా మళ్ళీ ఎన్నికల అనంతరం అందరం కలిసి ఒకే తాటి మీదకి వచ్చి ఈరోజు జనసేన పార్టీ విజయానికి పనిచేస్తామని చెప్పడం, అది జన సైనికుల యొక్క నిబద్ధత, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అలాగే ఈరోజు పిఠాపురం పట్టణానికి సంబంధించి కేవలం నగర పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వరలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో వైస్ చైర్మన్గా బాలేపల్లి అనిల్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో వార్డు ఇన్ఛార్జీలు, జనసేన పార్టీకి మొట్టమొదటి నుంచి పనిచేసినటువంటి పార్టీ నాయకులు, వీర మహిళలు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు రాబోయే స్థానిక సంస్థల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఏదైతే మనల్ని అందరినీ నమ్మి అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని బాధ్యతలు అప్పచెప్పిన పిమ్మట వచ్చేటువంటి ఎన్నికలు కాబట్టి, మరీ ముఖ్యంగా పిఠాపురం పట్టణం, గొల్లప్రోలు పట్టణం 2 మున్సిపాలిటీలు కూడా జనసేన పార్టీ కైవసం చేసుకుని తద్వారా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి
ఎంత కష్టపడి అభివృద్ధి సంక్షేమం చేస్తూ ఉన్నారో అదే రీతిలో పట్టణాలకు కూడా మరి చేసేటువంటి బాధ్యుల్ని చేసే విధంగా మరి మున్సిపల్ చైర్పర్సన్స్ కూడా ఎన్నిక చేసుకోవాలని మేము అంతర్గత సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే పిఠాపురం పట్టణంలో శానిటైజేషన్ సమస్య ఉన్నట్టు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గుర్తించడం జరిగింది. గుర్తించిన వెంటనే ఆయన పిఠాపురం రావటం, వచ్చి మరి ఏదైతే దళిత సోదరులు ఎక్కువగా ఉండేటువంటి వార్డుల్ని వారు తీసుకుని ఒక పక్క ఇందిరానగర్ కానీ మోహన్ నగర్ కానీ మరి అపరిష్కృతంగా ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని వెంటనే అక్కడ ఆదేశాలు ఇచ్చి వారు వచ్చిన వెంటనే అక్కడ పనులు మొదలుపెట్టి అక్కడ ఒక సుందర వనంగా ఆ వార్డులు తయారు చేయడానికి లక్ష్యంతో పనిచేయడం జరిగింది. మీరు అందరూ కూడా ప్రజలకు చూపెట్టాలి ఆ వార్డుల్లో ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి మురికి డ్రైన్ని వెడల్పు చేయడం కానీ, ఏదైతే ఇటు రైల్వేది బైపాస్ రోడ్డుగా ఉన్నటువంటి అండర్ బైపాస్ నుంచి వచ్చే రోడ్డు ఒక దుర్గంధభరితంగా ఉన్నటువంటి రోడ్డుని అక్కడ శుభ్రం చేయించడమే కాకుండా మళ్ళీ అక్కడ ఏ విధమైనటువంటి మరి అక్కడ కొంతమంది చెడు వ్యసనాలకు కానీ అక్కడ ఆ ఏరియాని పాడు చేస్తూ ఉన్నారటువంటి కంప్లైంట్స్ మీద మరి అక్కడ ఒక గ్రీన్ నెట్ను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క చిత్తశుద్ధి. వచ్చి వెళ్ళిపోయి కబుర్లు చెప్పడం కాదు, వెంటనే పని మొదలెట్టి పని చేయడం. అలాగే మేమందరం కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా గుడ్ మార్నింగ్ పిఠాపురం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఏదైతే కొత్తగా నియమింపబడినటువంటి వార్డు ఇన్ఛార్జీలు కానీ మరి పట్టణ అధ్యక్షులు ఉపాధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకల్లా వార్డుల్లోకి వెళ్ళి 9 గంటల వరకు అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బందితో పాటు ప్రజా అవసరాలు తీర్చేటువంటి అధికారులందరినీ కూడా తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. అయితే మేము కేంద్ర కార్యాలయం నుంచి కానీ మేము 5 మెన్ కమిటీగా ఉన్నటువంటి మేమందరం మరొక్కసారి చర్చించి ఆ నిర్ణయాన్ని ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితమైనటువంటి నిర్ణయంగా ఇంకా చెప్పడం లేదు, మేము అంతర్గతంగా మాట్లాడుకోవడం జరిగింది. ఖచ్చితంగా అడుగులు ఆ వైపే పడడానికి అవకాశం ఉండేలాగా మా ప్రయత్నం ఉంటుంది. ఏదైతే శానిటైజేషన్ ఉందో మరి పిఠాపురం పట్టణానికి 150 మంది పారిశుద్ధ్య కార్మికుల అవసరం ఉంది. అందులో చాలామంది మరణించడం లేకపోతే రిటైర్ అయిపోవటం జరిగింది. మళ్ళీ నూతనంగా కొంతమందిని అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పారిశుద్ధ్య కార్మికుల్ని. అది ఏర్పాటు చేసుకోవటం, అలాగే ఈ పిఠాపురం పట్టణానికి ఒక మినీ ప్రొక్లైన్ ఒకటి వస్తే పారిశుద్ధ్యం త్వరితగతిన పూర్తవుతుందని చెప్పడం జరిగింది. త్వరలోనే ఆ మినీ ప్రొక్లైన్ కూడా పిఠాపురం మున్సిపాలిటీకి అందజేసే విధంగా మరి చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుందనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే మేమందరం కూడా శానిటేషన్లో ముందుగా వార్డు ఇన్ఛార్జీలందరూ కూడా మరి పనిచేయాలని అనుకుంటా ఉన్నాం. ఈలోగా ఇప్పుడున్న సిబ్బందితో పాటు మరికొంత ప్రైవేట్ సిబ్బందిని అవసరమైతే మా సొంత నిధులతో ఏర్పాటు చేసి మరి ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి వార్డుల్ని మేము శుభ్రపరచాలనేటువంటి ఆలోచన కూడా చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మా పిఠాపురం పట్టణ అధ్యక్షురాలుగా నియమింపబడినటువంటి వరలక్ష్మి గారిని కానీ, బాలిశెట్టి అనిల్ కుమార్ గారిని, సూరిబాబు గారిని, వార్డు ఇన్ఛార్జీలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు నూతనంగా నియమింపబడినటువంటి డాక్టర్ వరలక్ష్మి గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతాం. త్వరలోనే టెండర్లు పిలవడం జరిగింది. త్వరలోనే ఆ టెండర్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్తా ఉన్నారు. కాకపోతే ప్రజా అవసరాలకి పెద్దపీట వేయాలి. ఒకే వార్డులో అభివృద్ధి చేసుకున్న వార్డులు అభివృద్ధికి దూరంగా ఉండకూడదు. మరి అక్కడ నోరున్నటువంటి కౌన్సిలర్ కానీ
ఎవరో ఒక వార్డుకే గ్రాంట్లు పట్టుకెళ్ళిపోతే పిఠాపురం పట్టణానికి అన్ని వార్డులకి సమన్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో మరి జనసేన పార్టీ కానీ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు ఉన్న మేరకు కొద్దిగా ఆలస్యం అవుతా ఉంది. కానీ ఖచ్చితంగా ప్రజలందరికీ అవసరం ఏదైతే ఉందో అన్ని వర్కులు త్వరితగతిన పూర్తి చేయడానికి వంతు చర్యలు నడుస్తూ ఉన్నాయి.